ప్రేమ కలిగిన దేవుడు, సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామములో మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. అగాపే మినిస్ట్రీస్ ద్వారా సువార్త ధ్వని అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నాం. ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే లేఖన ప్రభావాన్ని బట్టి ఈ సువార్త పరిచర్యని ప్రారంభించి చాలా కాలం నుంచి ముందుకి కొనసాగిస్తున్నాం. మరలా తిరిగి మీదటి నిలవడానికి దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా అనేకులు రక్షించబడాలి, అనేకుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొలువై ఆయన ఇష్టము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉండగా వారు ఆశీర్వించబడాలని మా ఆశ, మా అభిలాష. ముఖ్యంగా మీకు తెలియపరిచేటటువంటిది, మరి అగాపే ప్రార్థనా మందిరం మాంటిసోరీ స్కూల్ వీధి చివర, రైల్వే స్టేషన్ రోడ్, బ్యాంక్ కాలనీ, అక్కడ జరుగుతున్నటువంటి మా ఆరాధనలు ఉదయకాలం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో దైవజనులు కొల్లి ప్రసాద్ గారు ఉన్నారు. వారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటారు. అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సువార్త ధ్వని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రక్షింపబడిన జనాంగముగా, రక్షణ పొందుకున్న విశ్వాసిగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రస్తుత సమాజంలో మన మదిలో అనేక తలంపులు, అనేక ఆలోచనలు, రక్షింపబడిన నాకు ఎందుకు ఈ యొక్క శోధనలు అని మనం అనేక మార్లు చింతిస్తూ ఉంటాం. అయితే ఈరోజు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. శోధనలు, ఇబ్బందులు రక్షింపబడిన వారికి, దేవుని అంగీకరించిన వారికే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే దేవుడు మనతో ఉంటే, దేవుని సహాయము మనతో ఉంటే ప్రతిదీ కూడా మనకి విజయంగా మార్చబడుతుంది. కనుక ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న మనము దేవుని జనాంగముగా, క్రైస్తవులుగా చెప్పుకుంటూ దేవుని ఆరాధిస్తున్న మనము దేవుని సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే, దేవుని సహాయము లేకుండా, దేవుడు మనతో లేకుండా ఈ లోకాన్ని జయించలేము. అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి, క్రైస్తవులకు ప్రాముఖ్యమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని కూడా మనం స్వతంత్రించుకోలేము. కనుక ప్రతి క్షణము, ప్రతి గడియ కూడా మన గురించి మన తండ్రి అయిన దేవుడు ఏమి అనుకుంటా ఉన్నాడో, ఏమి ఆలోచిస్తున్నాడో, మన గురించి ఆయన ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారో అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని కృపతో మనం నడిపింపబడతాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక చారిత్రకమైన సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నా. ఇశ్రాయేలు జనాంగము వారి జీవితకాలంలో 20 సంవత్సరములు దేవుడు లేకుండా వారి జీవితాన్ని కొనసాగించారు. విషయం ఏంటంటే, వారి జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఎలా జీవించాలో, ఏ రీతిగా నిర్ణయాలు తీసుకోవాలో, ఏ రీతిగా వారు నడుచుకుంటే దేవుడు వారితో ఉంటాడో, వారికి సహాయాన్ని అనుగ్రహిస్తాడో వారు తెలుసుకోలేకపోయారు. అవును, మనిషిగా, మానవునిగా ఇహలోకంలో జన్మించిన మనకి మన పుట్టుక మన చేతిలో ఉండదు, మన మరణం మన చేతిలో ఉండదు, బర్త్ మన చేతిలో ఉండదు, డెత్ మన చేతిలో ఉండదు. కానీ బర్త్కి డెత్కి మధ్యలో ఒక అవకాశం ఉంది. బీకి డీకి మధ్యలో ఒక అక్షరం ఉంది ఆల్ఫాబెట్స్లో, సి ఫర్ చాయిస్. నిర్ణయం తీసుకునే అవకాశం మనకి ఇవ్వబడింది. పుట్టిన నీవు మరణించేలోపు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయము నీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈరోజు ఇశ్రాయేలు జనాంగము 20 సంవత్సరములు సరైన నిర్ణయం తీసుకోక విజయాన్ని పొందుకుంటూ, విజయాన్ని సాధిస్తూ, సంతోషంగా, ఆనందకరంగా గడపవలసిన జనాంగము ఈరోజు ఏడుస్తూ, దుఃఖిస్తూ, విలపిస్తూ వేదనకు గురవుతూ ఉన్నారు.
వారి జీవితంలో ఏం జరిగించాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో వారికి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే దేవుడు వారితో లేడు. వాక్య భాగంలో తెలియజేయబడతా ఉంది కదా, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, మందసము కిర్యత్యరీములో నుండిన కాలము 20 సంవత్సరాలు అయ్యను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను. మందసము, దేవుని మందసము ఇశ్రాయేలీల దగ్గర లేక ఇశ్రాయేలీలతో ఉండగా 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే 20 సంవత్సరములు దేవుని మందసము, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఇశ్రాయేలు జనాంగంతో లేకుండా వారు జీవించేశారు. ఇప్పుడు అపజయాన్ని పొందుకుంటూ, ఓటమిని పొందుకుంటూ, వేదనతో దుఃఖిస్తూ, ఏడుస్తూ, విలపిస్తూ, ఈరోజు సహాయాని కోసం మరలా తిరిగి వస్తూ, మా పాపములు, మా అతిక్రమములు సిగ్గుతో మా తల దించుకునేలా చేస్తూ ఉన్నాయి. మేము తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నాం. తల ఎత్తుకుని మా దేవుని మేము ప్రార్థన చేసే స్థితిలో లేము. కేవలము విగ్రహారాధన చేస్తూ, అన్య దేవతలను ఆరాధిస్తూ, మా దేవుడిని, చెరలో నుండి విడిపించిన మా ఇశ్రాయేలు దేవుడిని మేము ఆరాధించగా ఈరోజు శ్రమల పాలయ్యాం. ఆయన వైపు మేము తిరగలేకపోతా ఉన్నాం. ఆయన వైపు మేము మా తల ఎత్తుకోలేకపోతా ఉన్నామని అక్కడ దేవుడు పెట్టిన సమూయేలు దగ్గరికి వచ్చి, వారి మధ్యలో దేవుడు నిలిపిన సమూయేలు దగ్గరికి వచ్చి అంటా ఉన్నారు, అయ్యా మా పరిస్థితి ఏంటి అని దుఃఖిస్తూ ఉంటే సమూయేలు గారు అంటా ఉన్నారు కదా, రండి ఇప్పుడైనా మన హృదయములు ఆయన వైపు తిప్పుదాం. దేవుడు లేకుండా మనం ఏమీ సాధించలేము. దేవుడు లేకుండా మనం ఏ విజయాన్ని పొందుకోలేము. దేవుడు లేని జీవితం వ్యర్థం. ఇప్పటికైనా మన హృదయాలను, మన పూర్ణ మనస్సును ఆయన వైపు తిప్పుదామని సమూయేలు గారు వారితో చెప్పగా వారందరూ కూడా మరలా తిరిగి దేవుని వైపు తిప్పబడ్డారు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించగలరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి సాధించగలము? ఏమీ సాధించలేము. సొలొమోను మహారాజు జ్ఞానవంతుడు. అటువంటి జ్ఞానవంతుడు దేవుడు లేకుండా, దేవుని సహాయము లేకుండా ఎలా బ్రతకాలో అని అనేక మార్లు ప్రయత్నం చేసి దేవుని స్థానంలో అనేక విగ్రహాలను, అనేక దేవతలను, అన్య దేవతలను పెట్టి చివరిగా అతను తేల్చిందేంటో తెలుసా? దేవుడు లేని జీవితం వ్యర్థమని. అవును, దేవుని ప్రజలు వీరు, ఇశ్రాయేలు జనాంగము, దేవుని నిబంధన ప్రజలు. మందసము లేకుండా ఇశ్రాయేలు జనాంగాన్ని మనం ఊహించలేం. దేవుడు లేకుండా, దేవుని ప్రసన్నత లేకుండా, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడిన ఇశ్రాయేలు జనాంగాన్ని మనం ఊహించలేం. ఎలాగంటే ఈరోజు క్రీస్తు లేని క్రైస్తవుడిని ఎలాగైతే ఊహించలేమో, ఆ మందసం లేని, క్రీస్తు లేని, ఆ దేవుడు లేని ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా మనం ఊహించలేము. కానీ ఈరోజు మన పితరుల పాపము, ఇశ్రాయేలు జనాంగం యొక్క పాపము అధికమై సిగ్గుతో వారు తలదించుకుంటూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. అందుకే ఇర్మియా గారు అంటారు, మా పాపములు మా తలకు మీదుగా కుమ్మరింపబడినప్పుడు మేము ఎలాగా తలెత్తుకోగలం? ఈరోజు అదే పరిస్థితి మన పితరులే కాదు, ఈరోజు మన పరిస్థితి కూడా ఆ రీతిగానే ఉంది. ఈరోజు దేవుడు మనతో ఉన్నాడా అని ఆలోచన చేస్తే ఆ సమాధానం మనకే దొరుకుతూ ఉంది. ఈరోజు దేవుడు నిజంగా మనతో ఉన్నాడా? ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవుడు లేకుండా మన జీవితాన్ని మనం కొనసాగించేస్తూ ఉంటే, దేవుడు లేకుండా దేవుడు మనతో ఉన్నాడనే భ్రమలో మనం బ్రతికేస్తూ ఉంటే, ఆ రోజు 20 సంవత్సరాల తర్వాత వారు మరలా దేవుని దగ్గరకు వచ్చి పూర్ణ మనసును త్రిప్పి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు అదే దేవుడు, నిన్న నేడు నిరంతరము మారని ఆ తండ్రి అయిన దేవుడు మనలను కూడా, మన బ్రతుకులను కూడా సహాయము చేసి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఫిలిస్తీయుల మీద విజయాన్ని సాధించవలసిన ఇశ్రాయేలు జనాంగము యుద్ధాలకు వెళ్ళి ఓడిపోయి వస్తూ ఉంటే వారు పశ్చాత్తాపంతో తిరిగి మరలా సమూయేలు మాటకు లోబడి వారంతా కూడా వారి హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించారు. పూర్ణ మనస్సుతో తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహించాడు. చూడండి 7వ వచనంలో, ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దార్లు ఇశ్రాయేలీల మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా
ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. ఎప్పుడైతే వీరంతా కూడా వారి హృదయాలను దేవుని వైపు తిప్పి వారి కొరకు సమూయేలును ప్రార్థించమని వేడుకొని వీరు యుద్ధానికి వెళ్ళారో దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహించాడు. సహాయాన్ని అనుగ్రహించి ఆ ఫిలిస్తీన్ల మీద ఉరుములు ఉరిపించి ఓడిపోతున్న ఈ ఇశ్రాయేలు జనాంగానికి విజయాన్ని అనుగ్రహించాడు. సహాయాన్ని అనుగ్రహించి ఇశ్రాయేలును విజేతగా నిలబెట్టాడు. దేవుడు లేనప్పుడు యుద్ధానికి వెళ్ళి ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేల్ జనాంగం ఓడిపోయారు. మనకు 4వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. మొదటిసారి యుద్ధానికి వెళ్ళి 4,000 మందిని, రెండవసారి యుద్ధానికి వెళ్ళి 30,000 మంది కాల్పులము కూలిరి అని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ ఇప్పుడు దేవుని సహాయాన్ని పొందుకుని యుద్ధానికి వెళ్ళిన వారు విజయాన్ని సాధించారు. కనుక ఆ ప్రాంతానికి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. ప్రియులారా, గమనించండి, దేవుడు లేకుండా వారు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి వచ్చారు, దుఃఖిస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని సహాయంతో యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించి మాకు సహాయము చేసాను దేవుడు యెహోవా అని ఆ స్థలానికి ఎబెనేజరు అని పేరు పెట్టారు. ఈరోజు దేవుడు మరి మనతో ఉన్నాడా? ఆలోచన చేద్దాం. దేవుడు మనతో ఉన్నాడా? దేవుడు లేకుండా మన జీవితాన్ని మనం గడిపేస్తూ ఉన్నామేమో. దేవుడు లేకపోతే మనం విజయాన్ని పొందుకోలేం, లోకాన్ని జయించలేం, పరలోకాన్ని చేరుకోలేం. కనుక దేవుడిని పొందుకోవడానికి, క్రీస్తుని పొందుకోవడానికి మనం నిత్యము ఆలోచన చేయాలి, దేవుని మాటలు జ్ఞానం చేయాలి. సంసోను పేరు పెట్టబడి కారణ జన్ముడుగా ఫిలిస్తీన్ల మీద విజయాన్ని సాధించడానికి దేవుడు అతడికి శక్తిని, బలాన్ని అనుగ్రహించాడు. సంసోనుకున్న బలం మరెవరికి కూడా దేవుడు అనుగ్రహించలేదు. కానీ ఎప్పుడైతే సంసోను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడో తన యొక్క బలాన్ని కోల్పోయాడు. అనుకుంటా ఉన్నాడు యెహోవా తనతో ఉన్నాడని, కానీ యెహోవా అతనిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. యెహోవా తనను ఎడబాసినన్న సంగతి అతనికి తెలియకపోయాడు. అనుకుంటా ఉన్నాడు అంటే సంసోను ఇంకా దేవుడు నాతో ఉన్నాడని, కానీ దేవుడు అతన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. చెప్పవద్దన్న రహస్యాన్ని స్త్రీకి చెప్పడం ద్వారా ఆ క్షవరపు ఎంటుకలు తీసివేయబడ్డాయి. క్షవరపు కత్తి అతని శిరస్సు మీద పడింది, గుండు చేసేశారు. దేవుడు అనుకున్నాడు సంసోనుని హీరోగా చూడాలని, కానీ దేవుడు అతన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ హీరోగా ఉండవలసిన వాడు జీరోగా కనబడతా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు అతన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దేవుడు ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల మీద విజయాన్ని సాధించాడు, కానీ దేవుడు ఎప్పుడైతే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అతడు జీరోగా కనబడతా ఉన్నాడు. ఫిలిస్తీన్ల మీద విజయం సాధించవలసిన వారు, దేవుని బిడ్డలు విజయాన్ని పొంది శక్తిమంతులుగా పైచేయిగా ఉండవలసిన ఇశ్రాయేలు జనాంగం దేవుడు లేనప్పుడు ఎలాగైతే అపజయాన్ని పొందుకున్నారో, దేవుడు లేనప్పుడు సంసోను కూడా, దేవుడు అతన్ని ఎడబాసినప్పుడు సంసోను కూడా తన శక్తిని కోల్పోయి ఫిలిస్తీన్ల చేతిలో బందీగా ఈరోజు నిలబడ్డాడు, బందీగా ఉన్నాడు. ఏ ఫిలిస్తీన్లు అయితే సంసోను పేరు చెప్తే భయపడేవారో అదే ఫిలిస్తీన్లు ఈరోజు అతనిని బందీగా నిలబెట్టారు. కానీ అదే సంసోను మరలా చివరిగా దేవుని సహాయాన్ని అడుగుతాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనకి 28వ వచనంలో కనపడుతుంది కదా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టాను అంటున్నాడు కదా. దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఈ ఒక్కసారి నాకు అవకాశమే, ఒక్కసారి నాకు అవకాశమే, ఈ ఫిలిస్తీన్ల నిమిత్తము నాకు మరలా తిరిగి బలాన్ని అని వేడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని తిరిగి అతనికి బలాన్ని ఇచ్చాడు. మరలా ఎప్పుడైతే దేవుడు అతని దగ్గరకు వచ్చాడో, దేవుడు అతనితో ఉన్నాడో, సహాయం చేశాడో, దేవతా స్తంభాలు కూలిపోయి ఫిలిస్తీన్లు లెక్కకు మించి తన జీవిత కాలంలో చంపిన వారి కంటే అధికంగా అక్కడ మరణించడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే దేవుని సహాయం మరలా తిరిగి అతనికి వచ్చింది. కనుక ప్రియ సమాజమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి, దేవుడు లేకుండా మనం ఈ లోకాన్ని జయించలేం. దేవుడు లేకుండా, దేవుని సహాయము లేకుండా ఈ అపవాది శక్తులను మనం జయించలేం. అపవాదిని జయించకుండా పవిత్రతను కాపాడుకోలేము, పరిశుద్ధులుగా మనం జీవించలేము,
పరిశుద్ధత లేకుండా నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని కూడా మనం చేరలేం. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం మనతో ఉందా? దేవుని మాటలు మనతో ఉన్నాయా? దేవుని సహాయం మనతో ఉందా లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే వాక్య భాగం క్లియర్గా తెలియజేస్తూ ఉంటుంది కదా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టడి లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు అని సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో వాక్య భాగం తెలియజేస్తూ ఉంటుంది. అవును, దేవుడు ఈ లోకాన్ని చూసినప్పుడు అంట నోవాహు దినాల్లో దేవుడు ఈ భూమిని చూసినప్పుడు భూమి చెడిపోయినదిగా ఉండెను, బలాత్కారముతో నింపబడి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరని ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అవును, దేవుని వాక్యాన్ని మనతో లేకపోతే, దేవుని మాటలు మన హృదయంలో లేకపోతే ఈ లోకాన్ని జయించలేం. ఈ లోకాన్ని మనం జయించలేం. దేవుని సహాయాన్ని పొందుకోలేం, పరలోకాన్ని చేరలేం. మనం ఈ యొక్క సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఉదాహరణకు మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. రోడ్డు మీద వాహనం నడుపుతూ ఉన్నప్పుడు, రోడ్ల మీద మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తుందంటే, ప్రయాణం చేసేవారు ఎడమ వైపునే నడవాలి, కుడి వైపునే నడవాలి, ఆగి వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి అని మనకి డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట. ఆ డైరెక్షన్స్ ఫాలో అవుతే ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణికుడు తిరిగి గమ్యాన్ని చేరగలడు. ఏ యాక్సిడెంట్స్ అవ్వకుండా, ఏ యొక్క ప్రమాదాలు జరగకుండా తన గమ్యాన్ని చేరగలడు. అలాగే ఈ ధర్మశాస్త్రము, ఈ పరిశుద్ధ గ్రంథము ఒక క్రైస్తవునికి విధి విధానాలను, మార్గదర్శకాలను చూపిస్తూ ఉంది. ఏ రీతిగా జీవిస్తే దేవుణ్ణి మనం పొందుకోగలము, ఏ రీతిగా జీవిస్తే దేవుని సహాయాన్ని మనం పొందుకోగలము, ఏ రీతిగా జీవించకపోతే మనం ప్రమాదంలో పడిపోతామో, అపవాదికి లోనైపోతామో, ఈ ధర్మశాస్త్రం మనకి, ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా బయలుపరుస్తూ ఉంది. కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతపట్టుకుని, దేవుని మాటలు మనం విని, దాన్ని ధ్యానించి, దాని ప్రకారం మనం నడుచుకుంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనల్ని తండ్రిని చేర్చడానికి, లోకాన్ని జయించడానికి మనకి ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఈ లోక చట్టాలు, ఈ లోక విధి విధానాలు మనిషికి తృప్తినివ్వలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు. కానీ దేవుని వాక్యం మనిషికి తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. అందుకే వాక్యం అంటుంది కదా, దేవుని మాట జీవపు ఊటగాను, ఒకని పాదములకు దీపముగాను ఉండునని 119వ కీర్తన 105వ వచనంలో ఉంటుంది. అవును ప్రియులారా, దేవుని వాక్యము మన నడవడికిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. దేవుని మాట, దేవుని వాక్యము మన నడతను సరిచేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కనుక దేవుని మాటకు మనం లోబడాలి. దేవుడు మనతో ఉండాలంటే, దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఇహలోక ఆశల నిమిత్తము, ఇహలోక ఆ ఆశలకు మనం బానిస అయిపోతే మనం దేవుని చేరుకోలేము. కానీ దేవుని వాక్యాన్ని విని, ధ్యానించి, అనుసరించి నడుచుకునే ఎడల మనం దేవుని యొక్క సహాయాన్ని పొందుకోగలిగాం. అందుకే వాక్య భాగం తెలియజేస్తుంది కదా, దుష్టుల ఆలోచనలు చెప్పును నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏమంటుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని మాటను ధ్యానించాలి, దేవుని మాట యందు ఆనందించాలి. అప్పుడే మనం దేవుని సహాయాన్ని పొందుకోగలం. దావీదు అందుకంటాడు కదా కీర్తనకారుడు, దావీదు ఏమంటాడంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో వాక్యము ఉంచుకున్నాను అన్నట్టు. ఏమంటాడు? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. అవును, ఆ వాక్యము, మన హృదయంలో ఉంచుకున్న వాక్యము మనల్ని పాపంలో పడకుండా, లోకంలో పడకుండా, లోకాశల్లో పడకుండా ముందుకు సాగడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. దేవుని వాక్యము మనల్ని విశ్వాసంలోకి నడిపిస్తుంది. దేవుని మాట మనల్ని విశ్వాసంలో బలపరుస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట, క్రీస్తుని గురించిన వార్త, రక్షణ వార్త వలన మనకి విశ్వాసము కలుగును. దేవుని మాట మన బ్రతుకును మారుస్తుంది. దేవుని వాక్యము మన జీవితాలను మారుస్తుంది. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆఫ్రికా దేశంలో కీకారణ్యము అనే ప్రాంతం ఒకటి ఉందంట. కీకారణ్యము అనే ప్రాంతంలో ఉన్న మనుషులు నరమాంస భక్షకులు. వారు ఎవరంటే
నరమాంస భక్షకులు, మనుషులను తినేసే జనాంగము వారు, మనుషులను తినేసే మనుషులు వారు, నరమాంసకులు. అటువంటి జనాంగం దగ్గరికి డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక వ్యక్తి, మేరీ స్లెన్సర్ అనే మరొక వ్యక్తి మిషనరీలుగా వెళ్ళి, డేవిడ్ లివింగ్స్టన్, మేరీ స్లెన్సర్ వంటి వ్యక్తులు మిషనరీలుగా వెళ్ళి వారి దగ్గర, ఎవరి దగ్గర, నరమాంస భక్షకుల దగ్గర వాక్యాన్ని ప్రకటించినప్పుడు, దేవుని మాటను ప్రకటించినప్పుడు వారు దేవుని మాట విని అంగీకరించి వారి హృదయాలను మార్చుకున్నారు, వారి బ్రతుకును మార్చారు. నరమాంస భక్షకులుగా ఉన్న వారు దేవుని మాటకు లోబడడం ద్వారా వారి నాగరికతను, వారి పద్ధతులను, వారి అలవాట్లను మార్చుకుని ఈరోజు క్రొత్త జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నరమాంస భక్షకులుగా ఉన్నవారే దేవుని మాటకు లోబడి వారి జీవితాలను మార్చుకుంటే సమాజంలో పెద్ద మనుషులుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా చలామణి అవుతున్న మనము మన బ్రతుకును దేవుని మాట ద్వారా సరి చేసుకోకపోతే, మన యొక్క జీవితాన్ని మనం తిరిగి కట్టుకోకపోతే మన విశ్వాసానికి అర్థము లేదు. అందుకే వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇహలోక చట్టాలు, ఇహలోక సంబంధంగా నిన్ను సరిగ్గా పెడతాయేమో, గాడిలో పెడతాయేమో, కానీ ధర్మశాస్త్రము, పరిశుద్ధ గ్రంథం దేవుని చేరడానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనకెంతోగానో ఉపయోగపడుతుంది. కనుక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధ వహించి మనం కనుక జ్ఞానించినట్లయితే దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు లేకుండా ఫిలిస్తీన్ల మీద వారు విజయాన్ని సాధించలేకపోయారు. దేవుడు లేకుండా ఆ ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళిన వారు, యుద్ధ పంక్తులకు నిలబడిన వారు ఓటంతో, దుఃఖంతో వెనుతిరిగి వస్తే దేవుని పొందుకున్న తర్వాత, దేవుని సహాయాన్ని పొందుకున్న తర్వాత, సమూయేలు గారి యొక్క సహాయంతో ప్రార్థనా ధూపాన్ని వేసిన తర్వాత వారి ప్రార్థన పరలోక సింహాసనం తాకింది. వారి ప్రార్థన దేవుని పాదాల చెంతకు చేరింది. దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడానికి సహాయం చేసింది. దేవుని సహాయాన్ని పొందుకున్న వారు విజయాన్ని సాధించిన ఆ స్థలముకు ఎబెనేజరు, దేవుని సహాయకుడు అని పేరు పెట్టడం జరిగింది. ఏ సంసోను అయితే దేవుని యొక్క శక్తిని కోల్పోయి, దేవుని మహాప్రభావాన్ని కోల్పోయి ఆ ఫిలిస్తీన్ల చేత బందీగా అయిపోయాడో, అదే సంసోను తిరిగి దేవునికి ప్రార్థన చేస్తే దేవుని సహాయాన్ని పొందుకుని దేవతా స్తంభాలను కూల్చి మరలా విజయాన్ని సాధించి విశ్వాసుల జాబితాలో నిలవడం జరిగింది. కనుక ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సమాజమా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మనతో ఉన్నాడా లేడా? దేవుని సహాయం మనకు ఉందా లేదా? దేవుని ప్రభావం మనతో ఉందా లేదా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. కారణం ఏంటో తెలుసా? దేవుని సహాయం లేకుండా మనం విజయాన్ని సాధించలేం. దేవుని సహాయం లేకుండా లోకాన్ని జయించలేం. దేవుని సహాయం లేకుండా, దేవుడు మనతో లేకుండా పరలోక రాజ్యాన్ని చేరుకోలేం. మన ఆశ, మన కోరిక, మన ప్రయత్నము పరలోక రాజ్యాన్ని చేరాలని. మన ప్రయత్నము ఒక విశ్వాసిగా, రక్షింపబడిన ఒక క్రైస్తవునిగా మన యొక్క ఆశ, మన కోరిక పరలోక రాజ్యాన్ని చేరాలని. ఈ లోకంలో సంచరిస్తున్న మనము విజయాన్ని పొందుకోవాలని, కారణము విజయాన్ని అనుగ్రహించే దేవుడు అని చెప్పుకుంటున్న మనము ఈరోజు విజయాన్ని పొందుకోలేక పరలోకాన్ని చేరలేకున్నామంటే దేవుని సహాయం మనతో లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన భక్తి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు కనుక ఈరోజు రక్షింపబడిన జాబితాలో ఉన్నాం. నిన్ను నన్ను ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన పరిశుద్ధ జనాంగములో మనల్ని చేర్చాలని ఆశగా ఉన్నాడు కనుక ఈరోజు రక్షింపబడిన గుంపులో మనం ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు, మన తండ్రి పరిశుద్ధుడు. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, మనం ఈ లోకాన్ని జయించాలని, ప్రత్యేకింపబడిన వారిగా ఈ లోకంలో మన బ్రతుకును బ్రతకాలని. ఆ ప్రత్యేకింపబడిన బ్రతుకు మనం బ్రతకాలంటే, కొనసాగించాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం హృదయంలో ఉండడం ద్వారా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు విగ్రహానికి నమస్కారం చేయనన్నారు. అగ్నిగుండంలో దిగడానికి సిద్ధపడ్డారు. అగ్నిగుండంలో దిగారు. అగ్నిగుండంలో నుండి మన దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించి వారికి
సహాయాన్ని అనుగ్రహించాడు. దేవుని వాక్యం దానియేలు గారి హృదయంలో ఉండడం ద్వారా అతడు సింహానికి భయపడలేదు. సింహానికి భయపడకుండా అతడు నమ్ముకున్న దేవుని కొరకు ఆసక్తిగా ఎదురు చూశాడు. దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. సింహాల బోనులో కూడా ధైర్యంగా బయటికి రాగలిగాడు. సింహాల బోనులో నుండి ఆయన బయటికి రాగలిగాడని కారణం ఆయనకి దేవుని యొక్క సహాయం పొందుకోగలిగాడు. చెరసాలలో ఉన్న యేసేపును ప్రధానమంత్రి చేయడానికి కారణం ఏంటంటే యేసేపు హృదయంలో ఉన్న వాక్యం అతని పాపము జోలికి పోనవలేదు. ఈరోజు మన హృదయంలో వాక్యం ఉంటే, మన తలంపులు దేవుని తలంపులతో ఏకీభవిస్తే, మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో ఏకీభవిస్తే దేవుని సహాయాన్ని పొందుకుని ఈ లోకాన్ని జయించగలగం. దేవుని సహాయాన్ని, దేవుని యొక్క ఆ ఆదరణను పొందుకుని, ఆదరణకర్త అయిన మన తండ్రి అయిన దేవుని సహాయాన్ని పొందుకుని ముందుకు సాగిపోతాం. ఈరోజు యేసేపు పాపం చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే అతని హృదయంలో ఉన్న వాక్యం. దానియేలుకి ధైర్యాన్ని ఇచ్చింది ఏంటంటే అతడు నమ్మినది సహాయకుడైన దేవుడినని. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి ధైర్యాన్ని ఇచ్చింది ఏంటంటే సహాయకుడైన దేవుడు మాతో ఉన్నాడన్న నిబ్బరత. మరి వారి దేవుడే, వారు ఆరాధన చేసిన దేవుడే, వారు ప్రార్థించిన దేవుడికే ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ దేవుని సహాయం కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ దేవుని యొక్క ఆదరణ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక ఆయన దగ్గర ఉన్న సహాయాన్ని పొందుకోవాలంటే, ఆదరణను పొందుకోవాలంటే, రక్షణను పొందుకోవాలంటే, యలోకాన్ని జయించాలంటే, పరలోక రాజ్య పౌరసత్వాన్ని మనం పొందుకోవాలంటే మన తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే మనం ఈ లోకాన్ని జయిస్తాం, పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. కేవలము తండ్రి ద్వారా తప్ప ఎవడనూ నిత్యరాజ్యాన్ని చేరలేడు. ధర్మశాస్త్రము వలన ఎవడు కూడా నిత్యరాజ్యాన్ని చేరలేడు. కానీ యెహోవా యందు, తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మన పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉంది. కారణం ఏంటంటే మనకి పౌరసత్వం ఇవ్వడానికి, మనకు పరలోక రాజ్య వారసత్వం ఇవ్వడానికి మనల్ని దత్తపుత్రులుగా చేసి మన స్థానాన్ని మన తండ్రి అయిన దేవుడు తీసుకున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనము దత్తపుత్రులం కావాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన స్థానాన్ని తీసుకుని పాపిగా శిలువ మరణాన్ని పొందాడు. కనుక ఆయన శిలువలో కాచిన రక్తం కిందకు, ఆయన శిలువలో కాచిన రక్తంతో కడగబడిన మనము ఆయన ఆశించిన జీవితాన్ని, ఆయన కోరుకున్న జీవితాన్ని, మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికలను జరిగించడానికి వాక్యాన్ని నెమరు వేసుకుందాం. వాక్యంతో ముందుకు సాగిపోదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన అవసరతలకై మా ఫోన్ నెంబర్స్ 9963684155, 833208046. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.